RTI Live News. Ask for right. విద్యార్థుల ఒత్తిడిని జయించాలని సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సత్య హ్యూమన్ రైట్స్ అన్నారు. పర్వతగిరి మోడల్ స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన మోటివేషన్ తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒత్తిడిని జయిస్తూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. లక్ష్యం లేని విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేడని, గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం ఏకాగ్రతతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీశైలం, హ్యూమన్ రైట్స్ జయరాజ్, బుగ్గ కల్పన, మానవ హక్కుల న్యాయ సలహాదారు కరీం, ప్రచార అధికారి మధు, ఆర్గనైజర్ ఎద్దు రాహుల్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ చెట్టు దగ్గరికి ఒకసారి ఒక పక్షి వచ్చి అడుగుతుంది, నాకు నా గుడ్లకి నా పిల్లలకి రక్షణ ఇస్తావా అని అడుగుతుంది. మొదటి చెట్టు ఏం చెప్తుందంటే, నో, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, ఐ కాంట్ ప్రొటెక్ట్ యూ అని చెప్పేస్తుంది. రెండో చెట్టు ఓకే, ఐ విల్ డూ మై బెస్ట్ అంటారు. ఇప్పుడు చెప్పండి, రెండు చెట్లలో ఏం మంచిది? ఫస్ట్ చెట్టే మంచిదా? ఏ నో చెప్పేసింది కదా డైరెక్ట్, ఐ కాంట్ అంది కదా. ఫస్ట్ చెట్టు ఏమైనా గ్యారంటీ ఇచ్చిందా? అది ఏమీ ఇవ్వలేదు కదా. సో నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. రివర్స్లో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఓకే, సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నప్పుడు మొదటి చెట్టు ఏం గ్యారంటీ ఇవ్వలేదు, డైరెక్ట్గా నో అని చెప్పేసి. కానీ రెండో చెట్టు సరే ఐ విల్ డూ మై బెస్ట్ అని, అంతమించి ఇంకేం చేస్తాను? లేదు నేను ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా చెప్తారా? ఎవ్రీవన్ కెన్ డు ద సేమ్, ఐ విల్ డూ మై బెస్ట్. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను. ఆ స్టోరీని కంటిన్యూ చేస్తే ఆ సంవత్సరం పెద్ద వరదలు వస్తాయి. ఆ మొదటి చెట్టు కూలిపోయి విరిగిపోయి పడిపోతుంది. ఎప్పుడైతే మొదటి చెట్టు కూలి విరిగిపోయి పడిపోతుందో ఆ రెండో చెట్టు మీద పక్షి ఏమంటుందంటే, ఇప్పటికైనా అర్థమైందా, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది, ఇక మీదటైనా సరే బుద్ధి తెచ్చుకొని 10 మందికి హెల్ప్ చేయడం నేర్చుకో అని. ఈజ్ దట్ కరెక్ట్ సెంటెన్స్ నా? కరెక్ట్ సెంటెన్సా? కంటిన్యూ స్టోరీ. అప్పుడు ఆ పడిపోయిన చెట్టు అంటుంది, పిచ్చిదానా, నేను పడిపోతానని నాకు తెలుసు, ఈ సంవత్సరం ఈ వరదలు నేను కట్టుకోలేనని నాకు తెలుసు, కానీ ఆ విషయం నీకు తెలియదు. నేను చెప్పినా నువ్వు వినే పొజిషన్లో నువ్వు లేవు. నేను పడిపోయాను, నువ్వు నా మీద ఉంటే నీ పక్షులు, నీ గోడి, నీ గుడ్లు, నీ పిల్లలు, నువ్వు అందరూ నాతో పాటు కొట్టుకుంటావు. ఆ రోజు